దాన్ని కూడా విమర్శించాలంటే కరెక్ట్ కాదు కదా శ్రీధర్ రెడ్డి గారు, మీరు కూడా ఆలోచించండి. సమయం తక్కువగా ఉంది, గాదే గారి కంక్లూజన్ తీసుకుందాం. సో ఈరోజు గాదే గారు చాలా ఫైర్గా ఉన్నట్లున్నారు. సో పాపం వాళ్ళ ప్రతిపక్షాలనే అసెంబ్లీకి రానియకుండా భయపడతా ఉన్నారు, శాసన మండలిలో వారు గొంతు నొక్కేస్తా ఉన్నారు. చర్చా కార్యక్రమాలు కూడా మీరు గాదే గారు వారిని గొంతు నొక్కేస్తారండి. రావట్లేదు, ప్రజల తరపున ప్రశ్నించట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల తరపున. ఓకే గాదే గారు, సో మొత్తానికి అభివృద్ధి ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 150 రోజుల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సంతృప్తి చెందామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఈరోజు అసెంబ్లీలో. సంతృప్తి చెందారు అని అనుకోవచ్చా? రాష్ట్ర ప్రజలు అందరూనా, లేకపోతే కూటమి కార్యకర్తలు సంతృప్తి చెందారా? ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూటమికి ఓట్లేసి గెలిపించారంటే కూటమిలో ఉన్నారు, మేము కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూటమిలో ఉన్నారు. వాళ్ళకి 40% ఓట్ బ్యాంక్ ఉంది, మీరు అది మర్చిపోతున్నారు. 38% ఉంది. 40 అంటే కానీ నాకు తెలిసి ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు పెడితే 40లో 300 మాకు వస్తుంది, 30 వస్తుంది, 10 మిగులుతుంది వాళ్ళకి. ఓకే, మేము కనుక మొదలు పెడితే. సో ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అని మేము చెప్పాల్సిన సార్. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. లేకపోతే ఆటోమేటిక్ గా రివోల్ట్ ఉంటది. ఇవాళ 150 days లో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలుసు. ఇవాళ చూశారు, కళ్ళ ముందు చూశారు. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి దుర్మార్గాలు చూసిన తర్వాత ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ ఏంటి రాష్ట్రం పరిస్థితి ఏంటి అనేది తెలిసింది కాబట్టే కూటమిని మమ్మల్ని ఆశీర్వదించారు, మేము వచ్చాం. సో కొంత టైం తీసుకుంటది. ఇది ఆయన చెప్పినట్టుగా ఓవర్నైట్ అవ్వదు కదా. అజీవోని మీరు ఎందుకు రద్దు చేస్తారు అన్నట్టుగా ఉంటుంది ఆయన మాటలు. అంతకుమించి వాళ్ళకేమి పరిజ్ఞానం ఉందని నేనైతే భావించట్లేదు నేను. సో ఇవాళ ఖచ్చితంగా పరిస్థితులు ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని వీళ్ళు చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నారు. మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే రాగానే చూసాం 2 సార్లు ఏ రకంగా వరదలు రాష్ట్రం మొత్తం మన చిత్తూరు టు శ్రీకాకుళం వరకు ఏ రకంగా వర్షాలు వచ్చి ఇబ్బంది పెట్టని చూసాము. రైతులు 2 సార్లు పంట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా అధిగమిస్తూ వచ్చాం కదా మేము. వెంటనే పరిహారం ఇచ్చాం, అవకాశం కల్పించాం. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లోనే గతంలో కంటే ఎక్కువ ఇచ్చాం ఈసారి. గతంలో కంటే ఎక్కువ కూడా విత్ ఇన్ డేస్ లో వాళ్ళకి అందరికి ఇస్తే మళ్ళా వాళ్ళు సెకండ్ టైం క్రాప్ వేసుకునే అవకాశం కూడా కల్పించి ముందుకెళ్తూ ఉన్నాం. రహదారులు ఏ రకంగా నడుచుకుంటూ చూస్తాం. ఇవాళ ప్రతి ఊర్లో అంటే బ్రహ్మాండ విధంగా చెప్తున్నాను, మీ ఒకసారి మీ మీడియా వాళ్ళని పంపించండి. అన్ని ఊర్లో కూడా పల్లెటూరు నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏరియాల వరకు కూడా ప్రతి సాట రోడ్లు మరమ్మతులు అనేది ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయి వాళ్ళు ఒకసారి పరిశీలించండి. ముందు ప్రధానంగా గాదే గారు, విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేటువంటి రూట్ మాత్రం అత్యంత ప్రమాదకరం. రోడ్డు మీద ఇంత హైట్లో అదంతా కూడా రోడ్డు అంతా కూడా మట్టి పేరుకుని పోయి చాలా హైట్లో దాదాపు అది ఒక 20 కిలోమీటర్ల దాకా ఉందన్నమాట. ముందు అసలు ఆ రోడ్డు ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మీరు గుర్తు చేస్తారు కాబట్టి నేను కూడా ఇప్పుడు మా జనసేన పార్టీ వాళ్ళు నేను అడుగుతాను. 100% వాటి మీద బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఖచ్చితంగా మేము రోడ్లకి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పి. మా ప్రయత్నం ఎంతే ఉంటదండి. ఇవాళ క్లియర్ గా కూడా ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది, మీ సీనియారిటీకి రాష్ట్రం ఉపయోగపడాలి, మేము కూడా మీరు చెప్పిన అటువంటి ప్రతి పనిని కూడా ఒక సవాలుగా మేము చేస్తాము. అదే విధంగా మీరు కూడా రాష్ట్రం, ఎందుకంటే ఒక నాయకుడు కూటమిలో ఉన్నటువంటి ఒక నాయకుడు అసెంబ్లీ సాక్షి ఎవరు చెప్తారు ఇంకా అంటే అవుతుంది కూడా. అనకూడదు ఇలాంటి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఇంకా కొంచెం మిగిలినటువంటి ఈ గొట్టంగాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడితే మేమేమో దానికి ఇదేమో మేము. మా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి ఆలోచనతో ఉన్నాం మేము. ఇంకా కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళకి ప్రజలు చీకొట్టినా కానీ చిత్కరించుకున్నా కానీ లేకుండా వచ్చి మాట్లాడతాం. అందుకని నేను అంటుంది ఏంటంటే వాళ్ళ గురించి మేము అసలు ఒక నిమిషం కూడా టైం వేస్ట్ తెలుసుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్నటువంటి ఈ బాధ్యత అంటే మాకు పెద్ద బాధ్యత. రాష్ట్రాన్ని బాగు చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే చెప్తారు సంక్షేమం అది చెప్తారు, రెండో పదం తెలియదు వాళ్ళకి. అసలు సంక్షేమంకి అర్థం చెప్పలేరు వాళ్ళు. సంక్షేమం అంటే చెప్పలేని వాళ్ళు గారు సంక్షేమం ఏదో మేము డబ్బులు ఇస్తున్నాం కానీ అదే సంక్షేమం వాళ్ళకి తెలిసింది అది. సో మేము ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మధ్య తరగతి దిగువ ప్రజలు ఉన్నారో ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిస్తూ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తూ రాష్ట్రాన్ని బాగు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వేరే రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగాలు చేయకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునేటట్టుగా ఇక్కడే కొత్త ఎంటర్ప్రినర్స్ అయ్యేట్టుగా ఇవన్నీ ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం మేము. ఒక ఆలోచన విధానంతో మాట్లాడితే నేను పంచాను, ఆ ఓడిచ్చాను, ఈ ఓడిచ్చాను
ఆ ఒడి కోసం ఎదురు చూడకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి సంపాదన వాళ్ళు ఎవరి రూపాయి వాళ్ళు సంపాదించుకునే విధంగా మీరు ఆ ఒడి కోసం ఎదురు చూడకుండా ఎవరు బతుకు వాళ్ళు బతికేది చేయగలగడమే రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడి లక్షణం. అంతేలేండి. అది చేయాల్సింది స్టేట్ చేయాల్సినటువంటి ఫస్ట్ పని. ముందు ఎవరి కాళ్ళ మీద నిలబడితే ఎవరు బతుకోవాలి బతుకుతారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే ఎవరో ఇస్తారు ఏదో రాయితీ ఇస్తారు అని ఎదురు చూసి దానికన్నా ఎవరి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుంటే వాళ్ళ భవిష్యత్తులు వాళ్ళ కుటుంబాలు ముందుకు వెళ్తాయి ఆర్థికంగా. ఒక్కటే ఉదాహరణ చెప్తాను బ్రహ్మనాయుడు గారు. ఇవాళ రూపాయి కిలో బియ్యం మనకు ఉంది. ఆ రోజున ఉన్నటువంటి రామారావు గారు ప్రవేశపెట్టిన పరిస్థితులు వేరు. ఇవాళ పరిస్థితి ఏంటి? ఆ బియ్యం ఎవరు తీసుకోవట్లా. 8 రూపాయలకి 9 రూపాయలకి రేషన్ డిపోలు అమ్మేస్తున్నారు. అవన్నీ పెద్ద ఎత్తున పెద్ద మాఫియా లాగా అయిపోయింది. సంవత్సరానికి 11,000 12,000 కోట్లు మనం చెప్పారు, మానవారు గారు కూడా చెప్పారు. ఇన్ని వేల కోట్లు ఊరికలో పోతున్నాయి, ఊరికలో పోతున్నాయి. అవి 4-5 చేతుల్లోకి పోయి వాళ్ళు ఏదో ఇచ్చేస్తున్నారు తప్పితే నిజంగా ప్రజలకు ఉపయోగించిన పరిస్థితులు లేరు. దానికోసం కేజీకి 40 రూపాయలు 43 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ఎదురు తిరిగి మాకు అది వద్దు, ఆ డబ్బంతా మాకు ఖర్చు పెట్టినది రోజు రావాలనేది మా యొక్క ఆశయం. అందుకని 6 రూపాయలు బియ్యం కోసం ఎదురు చూసే పరిస్థితి కాదు కదా. అవును అది మేము కోరుకుంటుంది. ఒకసారి సంక్షేమం మొదలు పెట్టమంటే ఆ సంక్షేమం ద్వారా మళ్ళా వచ్చే తరంకి వెళ్ళే వాళ్ళు ఆ సంక్షేమం అవసరం లేదు మాకు, మాకు ఈ పని చేయండి అనే విధంగా ప్రజల్ని తీసుకెళ్ళగలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ లో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ చేయాల్సినటువంటి పార్టీ నాయకులు చేయాల్సినటువంటి విధి 100% ఆధారపడాలి, నా మీద ఆధారపడాలి. ఆధారపడడం వద్దండి. ఎవరి మీద ఎవరు ఎన్నాళ్ళు ఆధారపడతారు, ఎన్నాళ్ళు ఆధారపడతారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఉపాధి రావాలి. ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగమో ఉపాధో ప్రతి ఒక్కరికి ఒక పని ఉండాలి, పని కల్పన ఉండాలి. తద్వారా తన రూపాయి తన సంపత్తి తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఒక బాధ్యత ఉండాలి మనిషికి. అది 100%. రైట్. సమయం లేదు. రైట్. బొత్తలరాము గారు పాడి